మీనా టు నాడీలో బోమ్ థియరీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియో. దాని తర్వాత ఈ టాపిక్ అనమాట. ఇదేంటిదనంటే ప్లానెట్స్ యొక్క సీక్వెన్స్. అంటే కొన్ని సందర్భాల్లో 10 మంది క్లాస్లో ప్రజెంట్ అయ్యారు. 10 మందిలో 6గురికి 9 మార్కులు వచ్చినాయి. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లనే ఆ హారోస్కోపులు 4-5 డిస్కస్ చేస్తూ ఉంటే దాన్ని ఏది ఆర్డర్లో పెట్టి మనం ప్రియారిటైజ్ చేయాలి, ఏ దానికి ఫస్ట్ మార్క్ ఇవ్వాలి అన్నప్పుడు మనకి ఆ సిచ్యువేషన్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ థియరీ, ప్లానెట్ సీక్వెన్స్ థియరీ పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక రాశిలో చాలా గ్రహాలు ఉన్నాయి, ఒక 5-6 గ్రహాలని, అన్నీ బలవంతమైన గ్రహాలే, అన్నీ సూపర్గా ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా నిర్ణయిస్తారు? అన్నిటికీ సూపర్ స్ట్రెంత్ వచ్చింది, రకరకాలుగా క్యాలిక్యులేట్. ఇంకా ఏంటిది, ఇది ఒక పారామీటర్, ఈ పారామీటర్ని యూజ్ చేసి ఫిల్టర్ చేయొచ్చు అనమాట. అదేంటో చూద్దాం. ఇప్పుడు నేను మీకు నవగ్రహాల సీక్వెన్స్ చూపించేశాను, రాశాను చూడండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రాహు అనమాట. ఏదైనా రాశిలో గ్రహాలన్నీ బలవంతంగా నిర్ణయించబడ్డాయి, రకరకాల క్యాలిక్యులేషన్ చేశారు, అన్నీ బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరినైనా ఫస్ట్ టాప్ ప్లానెట్గా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఈ యొక్క రాహువుని పిక్ చేస్తారనమాట. ఓకే, రాహు బలవంతంగా ఉన్నాడు, ఈ రాశిని మొత్తం ఈ రాహువే నడిపిస్తాడు. ఈ రాశి ఫెయిల్ అవ్వాలి అంటే ఇప్పుడు సప్తమ భావాన్ని విశ్లేషిస్తున్నారు అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఫస్ట్ రాహువు, తర్వాత కేతువు, తర్వాత రవి, తర్వాత చంద్రుడు అయిపోయినాక శుక్రుడు తర్వాత గురువు, శని, తర్వాత కుజ, తర్వాత లాస్ట్కి బుధుడు అనమాట. ఇలా ఈ సీక్వెన్స్ ఆఫ్ ది ప్లానెట్స్ ఏవైతే డిసైడ్ చేయబడ్డాయో ఇవి దేని ఆధారంగా డిసైడ్ చేశారనేది నాకు అర్థం కాలేదు. ఒకనొక సందర్భంలో ఆలోచిస్తే మేబీ దాని యొక్క బ్రైట్నెస్, దాని యొక్క కాంతి ఏదైతే ఉంటుందో, రవి బాగా కాంతివంతమైన ప్లానెట్ కాబట్టి రాహుకేతుల్లో రాహు బాగా పవర్ఫుల్ కాబట్టి అట్లా పెట్టారేమో సీక్వెన్స్ అని అనుకున్నాను నేను, అంతే. బట్ మేబీ కాంతి ఆధారంగా డిసైడ్ చేశారేమో. మరి బుధుడు కూడా బ్రైటెస్ట్ ప్లానెట్టే, మరి అది చిన్న ప్లానెట్ అని లాస్ట్లో పెట్టి లాజిక్ అయితే తెలియదు. కానీ మొత్తానికి ఇదంతా నాడీ గ్రంథాల ద్వారా సేకరించబడింది కాబట్టి మహర్షులు ఏ విధంగా ఆలోచించారనేది నాకు ఆలోచన రాలే. మీకు కనుక ఆలోచన కలిగితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాని గురించి చెప్తాను నేను. అంటే అది ఫైనల్గా మనం చార్ట్లో ఇలా అప్లై చేస్తామని కాదు, ఈ టాపిక్ వరకు మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు తీసుకెళ్ళి యథాతరంగా హారోస్కోప్లో పెట్టలేరు, ఎందుకంటే దీని ఇంటర్ రిలేటెడ్ టాపిక్, నక్షత్ర దిగ్బలం అవన్నీ ఉన్నాయి, అవి చెప్పుకోలేదు మనం. ఓకే, అందుకని జస్ట్ ఉదాహరణకి అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఇది ధనుర్లగ్నం అయింది. రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కేతువు లగ్నం మీద ఉంటాడు. సప్తమంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. సో దీనిలో ఎవరు పవర్ఫుల్, అట్లనే ఎవరు ఫలితాన్ని ఇస్తారు? ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక గ్రహం డిసైడ్ చేస్తుంది అనమాట. ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఆ గ్రూప్ని ఒక ఏదైనా ప్లానెట్ లీడ్ చేసేదానికి కారణం అవుతుంది. అది ఎట్టా చెప్తే ఆ సందర్భాన్ని బట్టి అది ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఆ భావం బాగుందా లేదా జడ్జ్ చేయాలంటే ఆ గ్రూప్లో ఉన్న బలమైన ప్లానెట్ అర్థం కావాలి. కొన్ని సందర్భాల్లో బలం కాని ప్లానెట్ దశ వచ్చినప్పుడు ఛాలెంజెస్ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే బలమైన ప్లానెట్ బాగుంటుందో దాని రిజల్ట్స్ అన్నీ కూడా బాగుండేదానికి కారణమవుతుంది. సో ఇప్పుడు సప్తమంలో రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, ఇన్ని ఉన్నప్పుడు బలం ఎవరు? అదే సీక్వెన్స్ ఆఫ్ ది ప్లానెట్లో బలం మొదట రాహుకి వచ్చింది. రాహు బలవంతంగా యాక్ట్ చేసి అక్కడ పవర్ఫుల్ ప్లానెట్ అవుతాడు. తర్వాత దిగ్బలం వచ్చిందా ఏమొచ్చాయనే తర్వాత మాట్లాడదాంలే. సో ప్రస్తుతానికైతే ఆ సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్లో ఇప్పుడు రాహు లేడు అనుకుందాం. ఇక్కడ నేను అరేంజ్ చేసేస్తాను. ఇప్పుడు రవి శుక్రులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎవరు బలవంతులు? ఒక్కసారి పాజ్ చేసి చెప్పి తర్వాత ఆన్ చేయండి. రవి బలవంతుడు అవుతాడు. శుక్రుడు ఏమవుతాడు? రవి కన్నా శుక్రుడు కాంతి తక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్లో మన సీరియల్లో రకరకాల కండిషన్స్ తర్వాత మనం ఈ సీక్వెన్స్ రాసుకున్నాం కదా, ఈ సీక్వెన్స్ ప్రకారం రవే బలవంతుడిగా యాక్ట్ చేస్తాడు. ఇలా సందర్భం వచ్చిన దాన్ని బట్టి ఎవరు బలవంతుడిలో లెక్కించే అవకాశం ఏర్పడుతుంది. అది ఎప్పుడు ఎలా అనేది మళ్ళీ అప్కమింగ్ వీడియోస్ ద్వారా చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళితే ఆ అన్ని కాన్సెప్ట్స్ కలుపుకొని మనం దగ్గర మాట్లాడుకుంటాం.
ఓకే, సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం.